ఓకే. సో, డియర్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో, ఈరోజు మనకి ఆహ్, అవర్ ఫ్యామిలీ అదే ఇంతకుముందు క్రిప్టో ఫ్యామిలీ ఆర్ అవర్ ఫ్యామిలీ అకౌంట్ ఏదైతే ఉందో, సో, అందులో మీ యొక్క ఎగ్జిస్టింగ్ ఆహ్, ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌ని ఏ విధంగా రెన్యువల్ జేసుకోవాలనేది ఈ వీడియోలో మనం చూద్దాం. రైట్? సో, అవర్ ఫ్యామిలీ అకౌంటు సో, మీరు ఫస్ట్ లాగిన్ జేయాలి. సో, మీ యొక్క యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనేది ఎంటర్ జేసి మీరు లోపలికొస్తే గనక మీకు బ్యాక్ ఆఫీస్ అనేది అవర్ ఫ్యామిలీ బ్యాక్ ఆఫీస్ ఈ విధంగా ఉంటుంది. సో, డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోండి. సో, ఫస్ట్ మీరు కేవైసీ కంప్లీట్ చేసిర్రా లేదా? ఫస్ట్ ఇంపార్టెంటు. తర్వాత రెండోది మెయింటెనెన్స్ ఫీజు కట్టిర్రా లేదా? అనేది ఇవి 2 పాయింట్లు చాలా ఇంపార్టెంటు. సో, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది నాకు మెసేజెస్ పెడుతున్నారు. సార్ నాకు కేవైసీ అప్రూవ్ కాలేదు. మెయింటెనెన్స్ అడుగుతుందని. యెస్. అది ఆల్రెడీ ఎప్పుడో చేయాల్సింది మీరు చెయ్యలేదు. అది మీ ప్రాబ్లమ్. ఓకే. మీకేదైనా ఇష్యూస్ ఉంటే గనక డైరెక్ట్ మీరు కస్టమర్ సపోర్ట్ తోటి మీరు కమ్యూనికేట్ చేయండి. మీరు నాకు చెప్తే లాభం లేదు. సో, ఐ కాంట్ హెల్ప్ యూ. ఎందుకంటే సో, ఫ్రెండ్స్ ఇది టెక్నికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు చేసేది. సో, మీరు కేవైసీ అనేది ఫస్ట్ సో, మీరు కంప్లీట్ జేయాలి. తర్వాత మెయింటెనెన్స్ ఫీజ్ ఏదైతే ఉందో, ఆ మెయింటెనెన్స్ ఫీజ్ అనేది గూడా మీరు పే జేయాలి. రైట్? ఇవి రెండుకి ఇక్కడ ఈ అకౌంట్‌లో కంప్లీట్ అయింది. తర్వాత వాలెట్ అడ్రెస్ వెరిఫైడ్. ఓకే. సో, మెటామాస్క్ వాలెట్ అడ్రెస్ ఏదైతే ఉందో అది వెరిఫై అయిపోయింది. సో, ఇంకో విషయం ఏందంటే మీరు 2FA కోడ్ గూడా మీరు యాక్టివేట్ చేసుకోండి. బట్ ఎనీవే ఓకే. ఈ అకౌంట్‌లో జరగలేదు. బట్ కేవైసీ అప్రూవ్డ్, మెయింటెనెన్స్ ఫీజ్ పెయిడ్, వాలెట్ అడ్రెస్ వెరిఫైడ్. ఓకే. సో, ఈ 3 చాలా ఇంపార్టెంటు. తర్వాత ఇప్పుడు విషయానికొస్తే సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే, సో, మన యొక్క చూడండి ఇక్కడ రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ 68 ఏంటిదిది? ఎక్స్‌పైర్ అయిపోయినాయి. ఓకే. సో, ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేస్తున్నా. రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ చూడండి. ఆ! సో, ఇవి కంప్లీట్‌గా 68 యాక్టివ్ 0 ఏం లేవు. ఎక్స్‌పైర్డ్ అన్నీ 68 అంటే ఎప్పుడు ఎక్స్‌పైర్ అయింది? చూడండి. 3 జనవరికి ఎక్స్‌పైర్ అయిపోయింది. 29థ్ జనవరికి ఎక్స్‌పైర్ అయిపోయింది. 12థ్ ఫిబ్రవరికి ఎక్స్‌పైర్ అయిపోయింది. ఓకే. సో, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రెన్యువల్ జేయాలి? అనేది వీడియోలో మనం నేర్చుకుందాం. ఫస్ట్ మనం ఏం చేయాలంటే క్యూబ్స్‌లోకి వెళ్ళాలి. ఓకే. మీరు క్యూబ్స్‌లోకి వెళ్ళిన తర్వాత చూడండి. సో, రివార్డ్స్ క్యూబ్‌లో ఎంతుంది అమౌంటు. ఓకే. సో, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. సో, ఇక్కడ అదర్ క్యూబ్స్‌తోని మనకు సంబంధం లేదు ప్రస్తుతానికి. సో, రివార్డ్స్ క్యూబ్‌లో ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో 3067 మీరు టైప్ చేసి విత్‌డ్రా అని చెప్పి క్లిక్ చేయండి. ఓకే. సో, విత్‌డ్రా అని చెప్పి క్లిక్ చేయండి. చూడండి ఇక్కడున్న బ్యాలెన్సు ఇమ్మీడియేట్‌గా మనకెక్కడికొచ్చింది? అకౌంట్ బ్యాలెన్స్ అంటే ఇక్కడ మనకి డిపాజిట్ వాలెట్‌లకి రావడం జరిగింది. ఓకే. రైట్. సో, ఇప్పుడు మనం ఏం జేయాలంటే సో, ఫ్రెండ్స్ సో, రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ ఇక్కడికి వెళ్ళాలి. రైట్. సో, రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్‌కి వెళ్ళి మనం ఏం జేయాలంటే రెన్యువల్ చేసుకోవాలి. ఓకే. సో, ఏ విధంగా రెన్యువల్ జేసుకోవాలి? సో, రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ సో, ఇక్కడ చూడండి డియర్ ఫ్రెండ్స్ మీరు చూసినట్టయితే సో, ఇక్కడ గో బటన్ ఉంది గదా! మాన్యువల్ రెన్యువల్ సింపుల్‌గా ఈ బటన్‌ని మీరు క్లిక్ జేయండి. అంతే ఏం లేదు. సో, ఇక్కడ మనకేదో అడుగుతది. ఓకే అని జెప్పి కొట్టండి. రైట్? ఓకే. అంటే అది కన్ఫర్మేషన్ అడిగింది. సో, ఇట్లా ఇంకొకటి వచ్చింది. సో, దీన్ని వదిలేసేయండి. దీనితోని మనకు సంబంధం లేదు. ఇది గూడా ఓకే అని జెప్పి క్లిక్ జేయండి. సో, ఇప్పుడు ఏం జరిగింది అంటే సో, ఫ్రెండ్స్ చూడండి. సో, ఇక్కడ అమౌంట్ డిడక్ట్ అయింది. సో, ఇది ఆల్రెడీ రెన్యువల్ అయిపోయిందిది. ఓకే. సో, రెన్యువల్ అయిపోయింది. అయిందా లేదా? ఎట్లా తెలుస్తది? చూడండి ఇక్కడ యాక్టివ్ 40 ఇంతకుముందు ఎంతుండే? 0 ఇప్పుడెంతుంది? 40 రైట్? అంటే 40 ఎన్ఎఫ్టీస్ మనం పర్చేజ్ జేసినాం. తర్వాత నెక్స్ట్ సో, మళ్ళీ 15 ఎన్ఎఫ్టీస్‌ని మళ్ళీ యాక్టివేట్ చేద్దాం. సో, గో ఓకే. ఓకే. రైట్. సో, ఇక్కడ చూడండి 40 + 15 15 అయిపోయిందిగా 55 రైట్. మళ్ళీ నెక్స్ట్ 13 ఎన్ఎఫ్టీస్ గో. ఓకే. ఓకే. రైట్. సో, డియర్ ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ ఎక్స్‌పైర్డ్ 0 ఉంది. యాక్టివ్ ఎంత? 68 ఎన్ఎఫ్టీస్ యాక్టివ్‌లో ఉన్నాయి. గో బటన్‌లు ఉన్నాయా? లెవ్వు. అయిపోయింది. కథ అయిపోయింది. ఓకే. రైట్. సో, ఇంకా సో, మన అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉంది? చూడండి 2269 డాలర్స్ బ్యాలెన్స్ ఉంది. ఎక్కడుంది? ఆఫ్‌కోర్స్ డిపాజిట్ వాలెట్‌లో ఉంది. సో, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆ! సో, ఆల్రెడీ మనం అన్నీ గూడా రెంటెడ్ ఫ్యామిలీ ఎన్ఎఫ్టీస్ 68 రెన్యువల్ చేసేసినాం అయిపోయింది. ఓకే. దట్స్ ఫైన్. సో, ఇప్పుడు ఈ రిమైనింగ్ బ్యాలెన్స్‌ని ఏం జేయాలంటే ఎన్ఎఫ్టీ ఈ షాప్‌లోకి వెళ్లి కొత్త ఎన్ఎఫ్టీస్ మనము పర్చేజ్ చేయాల్సుంటది. రైట్? సో, ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ దగ్గర ఎంతుంది బ్యాలెన్సు? 2269 డివైడెడ్ బై 24 అంటే మనకి ఇంకొక 94 ఎన్ఎఫ్టీస్ కొత్తయి మనం పర్చేజ్ చేయొచ్చు. ఓకే. సో, ఇప్పుడు ఎన్ఎఫ్టీస్ ఈ షాప్‌లోకి వెళ్ళిన తర్వాత సో, ఇది మీరు క్లిక్ జేయండి. ఫ్యామిలీ ఎన్ఎఫ్టీ అండ్ గేమింగ్ రూల్స్. సెలెక్ట్ పేమెంట్ మెథడ్ డిపాజిట్ వాలెట్ సెలెక్ట్ జేసుకోండి. సో,
2269 డివైడెడ్ బై 24 మీరు డివైడెడ్ బై 24 చేస్తే 94 వచ్చింది. సో, ఈ యొక్క 94ని ఇక్కడ ఎంటర్ చేసినా అంటే 2256 ఏదైతే ఈ యొక్క డిపాజిట్ వాలెట్‌లో ఉన్న ఫ్యామిలీ ఎఫ్‌టి సో, ఇవి డిడక్ట్ అయితాయి. సో, సింపుల్‌గా మీరు రెంట్ అని చెప్పి మీరు క్లిక్ చేయండి. సో, రెంట్ అని చెప్పి మీరు క్లిక్ చేస్తే సో, ఫ్రెండ్స్ ఏం జరుగుతుంది అంటే సో, ఆల్రెడీ ఇప్పుడు మనం ఫ్రెష్‌గా $24 తోటి కొన్ని కొత్త ఎన్ఎఫ్టీస్ పర్చేజ్ చేయడం జరిగింది. అది ఇక్కడ మీరు చూడొచ్చు. రైట్? సో, ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఓల్డ్. ఇప్పుడు చూడండి సో, 94 ఎన్ఎఫ్టీస్ మనము పర్చేజ్ చేయడం జరిగింది. అది స్టార్ట్ డేట్ ఎప్పుడు? సో, 17థ్ ఫిబ్రవరికి స్టార్ట్ అయితది. 26థ్‌కి ఫస్ట్ పే ఔట్ వస్తది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి సో, చూడండి డియర్ ఫ్రెండ్స్ ఎక్స్‌పైర్ ఎప్పుడైతది? 16థ్ మేకి ఎక్స్‌పైర్ అయితది. సో, ఇంతకుముందు ఎంతుండే? 68 ఎన్ఎఫ్టీస్ ఉండే. ఇప్పుడెంతున్నాయి? 162 ఎన్ఎఫ్టీస్ ఉన్నాయి. సో, ఇది మనం చేయాల్సినటువంటి విధానం. సో, ఈ ప్రాసెస్‌లో మీరేం చేస్తారు అంటే, ఎట్లాంటి మిస్టేక్స్ లేకుండా దయచేసి చెయ్యండి. ఓకే. ఒకవేళ మీకేదన్నా ఇష్యూస్ ఉంటే గనక సింపుల్‌గా మీరు కస్టమర్ సపోర్ట్ ఏదైతుందో, ఆ యొక్క కస్టమర్ సపోర్ట్‌ని మీరు వాళ్ళకి ఈమెయిల్ పంపండి. సో, ఏంటిది కస్టమర్ సపోర్టు ఈమెయిల్ కొంతమంది అది గూడా అడుగుతున్నారు. ఆహ్, సో, లింక్ ట్రీ /ఫ్యామిలీ టోకెన్ మీరు ఇది గనక ఓపెన్ చేస్తే, సో, ఇందులో మనకి సంబంధించిన అవర్ ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలు ఇక్కడ మీకు క్లియర్‌గున్నాయి. అవర్ ఫ్యామిలీ వెబ్‌సైట్ దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకు అవర్ ఫ్యామిలీ టెక్నాలజీ. సో, ఇది మన అఫీషియల్ వెబ్‌సైటు. సో, ఇందులో మనకి సపోర్ట్ ఉంటది. ఆ యొక్క సపోర్ట్ ఈమెయిల్‌కి మీరేం చేస్తారంటే మీకేదైనా ఇష్యూ ఉంటే టెక్నికల్ ఇష్యూ గాని, ఇంకేదైనా గాని సో, మీరు డైరెక్ట్‌గా వాళ్ళకు చెప్పొచ్చు. సో, మీరు సపోర్ట్ క్లిక్ చేయండి. సపోర్ట్ రైట్? సపోర్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి ఈమెయిల్ అడ్రెస్ ఉంది చూడండి. సపోర్ట్ హావింగ్ ఇష్యూస్ విత్ యువర్ అకౌంట్ ప్లీజ్ కాంటాక్ట్ సపోర్ట్ issues@ourfamily.support. సో, దీనికి డైరెక్ట్ మీరేం చేస్తారు అంటే ఈమెయిల్ పంపియండి మై డియర్ ఫ్రెండ్స్. ఓకే. థాంక్ యూ సో మచ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో, మళ్ళీ మనము నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. సో, థాంక్ యూ సో మచ్.